అందరికీ వందనాలు. ఈరోజు ఒక మంచి విషయం మీతో పాటు పంచుకోవాలని చెప్పి మీ ముందుకు రావడం జరిగింది. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 16వ వచనంలో ఈ విధంగా ఉంది. ఏంటంటే, నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. ఈ రోజుల్లో చాలామంది వ్యాపారాలు చేసేటప్పుడు కానీ, ఉద్యోగం చేసేటప్పుడు కానీ, లేకపోతే వాళ్ళ యొక్క పనుల్లో చెప్పే మాట ఏంటంటే, నీతిగా ఉంటే ఏముండట్లేదండి, నీతిగా ఉంటే కలిసి రాదండి, నీతిగా ఉంటే అంతగా ఏమి రాబడి ఉండదండి అని చెప్పి చాలా ఆలోచనలు చేస్తా వాళ్ళ యొక్క ధర్మాన్ని తప్పుతూ ఉన్నారు. వ్యాపారం చేసేటప్పుడు కానీ, ఉద్యోగం చేసేటప్పుడు కానీ చెయ్యకూడనిది కొన్నిసార్లు చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్తా ఉంది, ఒకవేళ నీతిగా బతికితే అది కొద్దిగా ఉన్నా సరే, ఆ సంపాదన కొద్దిగా ఉన్నా, ఆ సమృద్ధి కొద్దిగా ఉన్నా సరే కానీ అది బహుమంది ఎవరైతే బాగా సంపద కలిగినటువంటి వారి కంటే కూడా ఇది చాలా గొప్పదంట. అందుకని అదే యొక్క అధ్యాయంలో దావీదు గారు చెప్తూ 25వ వచనంలో చెప్తున్నాడు, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానము భిక్షమెత్తుట కానీ నేను చూచి ఉండలేదు. దావీదు గారు చెప్తా ఉన్నాడు కదా, ఆ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను, ఇప్పుడైతే నేను ముసలివాడిని అయిపోయాను, అయినా కానీ నీతిగా బతికినటువంటి వారి యొక్క సంతానము భిక్షమెత్తలేదంట. అంటే వాడు బేతవాళ్ళు ఏమీ అయిపోలేదు. కాబట్టి నీతిగా ఉంటే దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టకూడదు. ఏదో ఈ లోక ఆశల కోసం దేవుడు మనకిచ్చినటువంటి ఆ నీతిని తాకట్టు పెట్టేటువంటి వారంగా మనం ఎంత మాత్రం ఉండడానికి వీల్లేదు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? కనికరమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, నీవు నీతిమంతుడైనటువంటి దేవుడవు గనుక మేము మా యొక్క అనుదిన జీవితంలో ఆ నీతిని కలిగినటువంటి వారంగా మేము ఉండడానికి సహాయం మీరు దయచేయండి. వ్యాపారంలో, ఉద్యోగంలో మేము పనిచేస్తున్నటువంటి ప్రతి చోట కూడా నీతి కలిగినటువంటి వారంగా ఉండటానికి సహాయం మీరు దయచేయండి. నీతిమంతుల యొక్క పిల్లలు భిక్షమెత్తట చూడలేదని చెప్పి దావీదు గారు చెప్పిన రీతిగా తండ్రి, నీతిని మేము కాపాడుకుంటూ నీ యొక్క సాక్షులుగా సమాజంలో బ్రతకడానికి సహాయం మీరు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్.